జీవాధిపతి జీవం కలిగిన దేవ నీకే స్తుతులు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ మహాకృపను నీ దయను ఆయన ప్రభా నీ కరుణను నువ్వు మాకు అనుగ్రహించి మమ్మల్ని నాయన ప్రభా నువ్వు సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన మమ్మల్ని ఈ విధంగా నా ప్రభా మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ఈ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ క్లాస్ లో నువ్వు మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన ప్రభా ఈ యొక్క క్లాస్ ని నాయన ప్రభా మేము ఆరంభిస్తుండగా నాయన నీ కృపను నీ దయను మాకు అనుగ్రహించు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఇక జాయిన్ కావాల్సిన వారు కూడా జాయిన్ అయ్యి నాయన ప్రభా మరి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నీ యొక్క సహాయమును నీ కృపను దయచి మరి ఇది ఒక గొప్ప ఆధిక్యతను ఆయన ప్రభా ఒక గొప్ప ధన్యతను నువ్వు ఇచ్చావు. మరి దీని యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తెరిగి దానిని అనుసరించి నడుచుకోవడానికి తండ్రి నువ్వు మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో బిఫోర్ we go into the class, come to the page number 52 అండి. Page number 52. Okay, come to the page number 52 and ఈ యొక్క page number 52 లో John chapter 2, it is there in the Greek language. అయితే 1 2 3 4 5 6 7 మంది ఉన్నాము and so we'll read it and 7 members are there and we will start with Ramu brother తో మనం స్టార్ట్ చేద్దాం. Ramu brother తో మనము స్టార్ట్ చేద్దాం and then after that the second sentence will go with Mary sister and then the third will go with Baburao garu and fourth okay full stops ని మీరు చూస్తా ఉన్నారండి. ఆ ఫుల్ స్టాప్ వరకు ఒక్కొక్క వరుసగా చదవండి. Tai Gamos Egneto N Kana Tes Talalias Ga that is Ga capital letter of okay okay Galalias Kai N O A Metero Meter okay Meter two Jesus issue Ekei okay మళ్ళీ ఒకసారి స్పీడ్ గా చదువుతారు బ్రదర్. Kai Gamos Egiveto N Tes Galalias Kai N O A okay N A Meter two తర్వాత ఏముంది సార్ అది బిగ్ లెటర్ issues okay సో ఇప్పుడు మేరీ సిస్టర్ yes sir Kalusi full stop Kalusi de Kai ton Isun Kai
tus, Ah, matetas, Ah. matetas, auto is stone, gamon. yeah. Good, good. అంటే ఓకే బాబురావు గారు, ఎస్ సార్, ఎస్ నెక్స్ట్ సార్. రూత్ సిస్టర్. కాయ్ బాబురావు గారు. సార్ సార్ నేను చదువుతున్నాను సార్. Ah, కాయ్ ah, లెగై ah, ఏ ah. మెటర్ Meter, meter. Ah. మెటర్ టో Ah, ah. Two. ఇష్యూ Issue, pros, pros out on hmm, వైనోన్ hmm. అవుక్ Oak, oak, ఓక్ hmm. ఎకోసిన్ Ecosin. Okay, Okay. right. Good, good. Right. Okay, Mary sister, sorry, Ruth sister. ఆ తర్వాత ఎనోష్, రూత్ సిస్టర్. సార్ పేరా ఏంటి సార్? పేజ్ నెంబర్ 52 లో అండి. జీసస్ గోస్ టు ఏ వెడ్డింగ్ లో. సో ఫస్ట్ వర్స్ అయిపోయింది, సెకండ్ వర్స్ అయిపోయింది, థర్డ్ వర్స్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్త్ వర్స్. చదవండి. కాయ్ లెగే అవుటే ఇది సరిగా అనిపిస్తలేదు సార్. ఓకే, ఓ ఇష్యూ. ఓ ఇష్యూ అవుపో ఎన్ ఓరా ఇది ఓరా సార్. మో ఎస్టిన్. ఓకే, చాలు. గుడ్. ఓకే, ఎనోష్ లెఫ్టా? థ్యాంక్ యూ సార్. ఎనోష్. ఓకే, సో ఇప్పుడు బీడీకి వెళ్ళిపోతామండి. ఇప్పటి వరకు ఓకే, ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్, విల్ యూ ట్రై? సార్ చెప్పండి సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్. అంటే ఈ పేజ్ నెంబర్ 52 లో వీఆర్ రీడింగ్ జీసస్ గోస్ టు ఏ కానాన్, జీసస్ గోస్ టు ఏ వెడ్డింగ్. హలో. జీసస్ గోస్ టు వెడ్డింగ్ లో ఫస్ట్ వర్డ్స్ వచ్చేసి రాము బ్రదర్ చదివాడు, సెకండ్ వర్డ్స్ వచ్చేసి మేరీ సిస్టర్, థర్డ్ వర్డ్స్ వచ్చి బాబురావు గారు, ఫోర్త్ వర్డ్స్ వచ్చి మేరీ సిస్టర్ చదివింది, సారీ రూత్ సిస్టర్ చదివింది. ఇప్పుడు ఫిఫ్త్ వర్డ్స్ ఎక్కడ సార్? ఎన్నో లెసన్ సార్? 24 లో పేజ్ నెంబర్ 52. పేజ్ నెంబర్ 52. సార్ సార్ ఇక బుక్ తీసుకెళ్ళచ్చు సార్. ఓకే, కంటిన్యూ చేయండి సార్, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే, నో ప్రాబ్లం. సో విల్ గో విత్ బీడీ. ఎవరెవరు ఉన్నారండి? సైమన్ గారు, సుబ్బారావు గారు, అండ్ గెలాక్సీ ఎం. ఓకే, సైమన్ గారు. సార్ చదవనా? ఎస్. ఇసాన్ డే ఎకి ఉడ్రియాయ్ ఎకో. ఓకే, రైట్ అండ్. సో నెక్స్ట్ సుబ్బారావు గారు. సార్ లెగే auto is o, isus balete to, usor is tas, udor is tas, ace udrias kai, kai perete
to pirate to archid pickly no ఆర్కిటెరెక్లియోన్ piclino was చాలండి అక్కడ వరకు sir. ఓకే సో ఇదేవరండి వికాస్త జాయ్ నేను కూర్చున్నా. ఎవరండి? బ్యూలా సిస్టర్. ఓకే సిస్టర్ చదువుతారా? సార్ ఎన్నో వన్ సార్? 52 లో పేజ్ నెంబర్ 52 లో నెక్స్ట్ వర్డ్స్ అండి. కింది నుండి ఫోర్త్ లైన్ అండి. కింది నుండి ఫోర్త్ లైన్. ఈ గెలాక్సీ M30 ఎవరండి? డేవిడ్ సార్ ఉంటారు సార్. ఒంగోలు ప్రేమ ఒంగోలు. చదువుతారా సార్? సిస్టర్? వేరే వాళ్ళని చదవమన్నారా? ఓకే ఓకే విల్ గో విత్ రాము బ్రదర్ అండి. మళ్ళీ సైకిల్. ఎక్కడ వరకు అయిపోయింది సార్? ఇక్కడ నుంచి చదవాలి కదా సార్ మనము? అవునండి ఓస్ డే నుంచి చదవాలి. ఇక్కడ నుంచి కాదు కదా సార్, మన టాప్ 10 అది కాదు కదా, దానికన్నా ఇంకా కింది నుండి ఫోర్త్ లైన్ బ్రదర్. కింది నుండి ఫోర్త్ లైన్. ఓకే సార్. ఓకే. ఓస్ డే ఎగవేటో ఓ ఆర్చేరీ Pone, tone, Numifion, Kai, Legay, Auto. నెక్స్ట్ వచ్చేసి అది క్యాపిటల్ లెటర్ ఆఫ్ సిగ్మా క్యాపిటల్ లెటర్. ఓకే. టెరియస్ టోన్ కాలోన్ ఐనోన్ ఎసెటో escato. Okay, right. So Mary sister. Yes sir. Yes. Sentence meetone end. Yeah. Tautain, ten, arcane tone, Shemian, FOEA, O, Jesus, N, Kawa, Tes, Kana, Tes, Galilea, Sky, Epistion, Ace, Auton, Oi, Matetai, Auton. Okay, good. So andarki good and all you have done good. Okay, so we'll go back to this. We'll go back to the. అంటే డైరెక్ట్ గా చూసి చదవడం కొంచెం డిఫికల్ట్ సార్. అంటే అందులో ఉన్న లెటర్స్ కన్నా మీరు బోర్డు పైన రాస్తే క్లారిటీ ఉంటుంది సార్.
మీరు బోర్డు పైన అవునవును. రాస్తారు కదా, అప్పుడు అది వర్డ్ కూడా క్లారిటీగా ఉంటుంది. అంటే మీరు రాసిన తర్వాత మేము ఒక 1 minute టైం ఉంటుంది కదా, ఆ లోపల రాసి పెట్టుకొని చదవడం ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. సో పేజ్ నెంబర్ 40, పేజ్ నెంబర్ లాంటి 46. కొంచెం సిగ్మా లాంటి కొంచెం కష్టం అంతే సార్, అది క్యాపిటల్ లెటర్ సిగ్మా. అది అవునండి. ఒకసారి చూసుకుంటే సో విల్ కమ్ టు ద పేజ్ నెంబర్ 46. పేజ్ నెంబర్ 46 నుండి మనము దీన్ని కూడా చదువుకుందాం. సో బాబురావు గారు పేజ్ నెంబర్ 46, నతానియల్ మీట్స్ జీసస్. పేజ్ నెంబర్ 46 లో నతానియల్ మీట్స్ జీసస్. బాబురావు గారు, ఆ తర్వాత నేను స్టార్ట్ చేయాలా సార్? అవునండి, ఆ తర్వాత రూత్ సిస్టరు, ఆ తర్వాత ఎనోష్, ఆ తర్వాత సైమన్ గారు. ఓకే, విల్ గో ఇన్ ద ఆర్డర్. ఓకే, నెక్స్ట్. ఎస్, చదవండి. ఎజెరకిటై ఐస్ 10 ఈస్ 10 గలిలియాన్ కై కాయ్ యురిస్కై ఫిలిపోన్ కై. చాలు అక్కడికి ఓకే. నెక్స్ట్ రూత్ సిస్టర్. చదవమంటారా సార్? సెకండ్ వన్ ఒక లైన్ గా వస్తుంది కదా. ఓకే. రూత్ సిస్టర్ ఉన్నారా? అదే అక్కడ ఫుల్ స్టాప్ అయిపోయిందండి. లాస్ట్ వర్డ్ ఏది చదివారండి బాబురావు గారు? ఫిలిపోన్. ఇప్పుడు ఎక్కడ చదువుతుంది సార్ ఇది? పేజ్ నెంబర్ 46 లో కాయ్ లెగై auto o issue acolo tail move అంతే. ఓకే, సో అంతేనా? ఓకే, నెక్స్ట్ ఎవరండి? ఎనోషా. ఏది చదవమంటారు? 46 పేజ్ లో నతానియల్ మీట్స్ జీసస్ లో థర్డ్ వర్స్ ఫుల్ స్టాప్ తర్వాత మోయ్ 1 తర్వాత మోయ్ 1 తర్వాత ఆటో యూరిస్కే అని థర్డ్ సెంటెన్స్. సూపర్ స్క్రిప్ట్ 1 ఉంది కదండి దాని తర్వాత. సూపర్ స్క్రిప్ట్ 1 తర్వాత. ఓకే. యూరిస్కే డి ఫిలిపోస్. ఒక్క నిమిషం చదువుని. యూరిస్కే డి ఫిలిపోస్ టోన్ నతానియల్ కాయ్ లెగై auto Eurekavian. ఇంకా చదవాలా సార్? ఐసో
I saw Ishun, Ishon, Ishun, Ishon, Ishun, Ton, Ton, Sen, huh? I missing, missing, Messian, missing, Messian. Kai, Okay. Chal. Okay, thank you. Okay, so Simon Gar. Yeah, okay. Kai, Ipen, Ipen, Auto, Auto, Nathaniel, Nathaniel, Ek, Ek, Nazareth, Nazareth, Erketai, Erkatai, Agathon. అది క్వశ్చన్ మార్క్ ఉంది సార్, అది అక్కడ ఆపాలా తర్వాత కంటిన్యూ. ఓకే. అగథోన్, లెగే, ఆటో, ఫిలిపోస్, ఎర్కో, కాయ్, ఐడే. ఓకే. థ్యాంక్ యూ. సుబ్బారావు గారు. ఎస్ సార్. ఏషియన్ ఓ మళ్ళీ ఒకసారి ఇడేన్ ఓ ఇన్సౌస్ ఇష్యూస్ టోన్ నతానేన్ కాయ్ లెగే పెరి ఆటో ఐడే చాలు. ఐడే అలాతోస్ ఏన్ టౌటో అలేతోస్ ఎన్ టౌటో లోగోస్ డోలోస్ మీకు సిగ్మా డెల్టా డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. సిగ్మా డెల్టా ఓకే డోలోస్ ఓక్ ఈస్టిన్ ఓకే. సో నెక్స్ట్ ఎవరైనా కీర్తి ప్రకాష్ Sir, good evening. Yeah. Sir, I am in driving. In 5 minutes, I will respond, sir. Please. Hello. Okay. So again. In 5 minutes. Okay. So Galaxy M30. రాము చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. కీర్తి ప్రకాష్ గారిది ఆన్లైన్ లో. కీర్తి గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి. హలో, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. హలో, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. కీర్తి ప్రకాష్ గారు మీ వాయిస్ వస్తుంది. అదే సార్, ఒకసారి ఏ లెసన్ అని చెప్పండి. హలో, మళ్ళీ మీరు వస్తారు, లెసన్ మారిపోతుంది. మీరు మ్యూట్ లో పెట్టుకోండి. సరే ఓకే, చదవండి. సరే. ఎయిపెన్ 2 ఇషు నథానియేల్ 2 ఓ నియాస్ 2 ఓ నియాస్ UI. ఓకే. 2 HUI. Huyus. చదవండి. Huyus 2 Theo
TU, TU. TU, Say, Two. TU, say, Su, Two. Su, Su, to, Su, Basilius, Ah. A, to Israel. Basilius, to Israel. To Israel. Oh, okay. Okay, right. Okay, right. Okay, so we move on to page number 28. And page number 28, Simon Garu, first person. Simon Garu, Sir. we'll move on to page number 28. Okay, sir. The dawn of the new age. The dawn of new First age. one. Yeah. Yeah, Kai. first, Tarvata, then, okay, Yes. the second sentence will be Subbarao Garu, and third sentence will be, okay, so we'll go with BD first. Vishista Joy, chadagaltara sister Miru? Okay, so Simon Garu, మీరు చదవండి. Yes, sir. Yeah. Kai Elten Yeah. O Isus Apo Kai Tes Eltin, O issues, Apo Apo, Tes Galileas Galileis is ten Galilais, Euodian Gain Judean, Gain Gay. Gain. Okay, Subbarao Garu. Yes, Subbarao Kai, Garu. Kai, O, Prothetes, Kai, O, Baptize, Prophetess, Tone, Baptise, Tone, Tone, Inson, Ishun, Kai, Kai, Lambane, To, Lambane, sir, To, yeah, To, Pneuma, Pneuma, To, Agion, Nema to Ayon. Agion. Okay, Agio. Okay. So page number 28, Sam Wesley. BD is reading. Okay, ఇంకెవరు ఉన్నారండి? రమేష్, మళ్ళా నన్ను అడగలేరు అన్నద్దు అందుకని. సార్ మీరు అడుగుతున్నా అది అర్థమైతే కదా సార్. సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నాను. జస్ట్ ఇప్పుడు ఆఫీస్ లోకి వెళ్ళి బయటికి వచ్చిన. జస్ట్ పుట్ ఇట్ ఇన్. ఓకే. సో 28 లో విల్ కమ్. ఇంకెవరు బీడీ? Okay, page number 28, third verse. Okay. O Prostos Estin. కాదు. The down of the new age. లో. Okay. Third verse, third line. To Agion Kai to Pneuma Pneuma Isun Enson Enson Ice Ten Eremon Okay. Ace, Eremon. చాలు. Okay, thank you. Okay, ఇంకెవరు ఉన్నారండి? BD ఇంకెవరు ఉన్నారు? Okay, so if not, then we'll go with
Okay. So Ramu brother. ఇక్కడ నుంచి సార్ ఇక్కడ Ramu brother. సార్ ఎస్ సార్ ఇక్కడ నుంచి టోటే నుంచి చదవాలి కదా సార్? కాదు brother. కాదు దాని పైన ఎకే. ఓకే ఓకే ఎకే. పెరాజై టు డైమోనియన్ టోన్ TU. Okay, right. Okay, Mary's sister. Yes, sir. Yeah. Tote estin o evanes ente. కొద్దిగా మెల్ల సిస్టర్. Tote estin o evanes enten solake kai keruse Jesus to evangelion to lao tes Galileas kai tes Galileas kai Taumazosi tus agathos logos. Okay, right. So Baburao garu. Thank you. సార్ చదువుతున్నాను సార్. పొయ్యో ఇషోస్ కై టా ఎర్గా టా కాలా ఆ ఎస్తిన్ టా సిమియోటిస్ బాసిలియాస్ టౌ థియో Okay, right. Okay. So we'll go to page number 70. Page number 70. Page number 70. Page number 70. Okay. Jesus in bad company. Jesus in bad company. So Ruth sister, a tarvata Enosh. First Ruth sister, a tarvata Enosh. And then Simon garu, and then Subbarao garu, then Kirti Prakash garu. Okay, so page number 70. Page number 70 low. Okay, first verse, sister. Kai. Letian. Kai. X Letian. Para. Ten. Telosan. Talasan. Okay, చాలు అంతే. చదవాలి, ఇంకా చదవాలి. అది అక్కడ సెమికోలన్ వచ్చింది, తర్వాత చదవాలి. సెమికోలన్ క్వశ్చన్ మార్క్. కాయ్ Okolos. Erconto.
Pros. Auto. Kai. Auto. Eda. Kai. Dash. Editan. Edidasan. అది వస్తలేదు సార్. Edidasen. Edidas. Edidan. Edidasin. Edidasen. Autos. అయిపోయింది కదా సార్. Autos. ఫుల్ స్టాప్ ఉంది Okay. సార్. Okay. Okay. So Enosh. 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 Kai. Paragon. Kai. Kai. Paragon. Paragon. Eden. Leon. Eden. Leon. 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 L-E-U-I. Leon. 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 U-I. Yuan. Two. Yuan. Yuan. Two. Two. Alpayon. Alpayo. Kai. Alpayo. Kai. Legay. Out. Legay. Auto. Akolotiay. Moi. Akoletiyo. Moi. Okay, chalo. Okay, Simon gar. Yes. Simon gar. Yeah, yes, sir. Yes. Kai. I. Apelthe. Met. Auton. Kai. అదంతా ఫుల్ స్టాప్ సార్. కాయ్. ఎక్కడ వరకు చదివాను? ఎనోష్ లాస్ట్ ఎక్కడ చదివాను? కాయ్. కాయ్. అపెల్తే. అపెల్తే. మెట్. అవుటోన్. మెట్ అవుటోన్. ఓకేనండి అంతా. ఓకే. సో నెక్స్ట్ సుబ్బారావు గారు, తర్వాత కీర్తి ప్రకాష్ గారు. కాయ్. ఓ ఇష్యూస్. ఓ ఇన్. ఇష్యూస్. ఇన్. ఎన్. టే. ఓకియా. అవుటౌ. కాయ్. ఓయ్. అమర్తోలోయ్. ఎసాన్. సూన్. టో. ఇనేషౌ. ఇష్యూ. ఇష్యూ. కాయ్. సున్. టోయ్స్. మథెటైస్. ఆటోన్. అవుటు. ఓకే. కీర్తి ప్రకాష్ బ్రదర్. కీర్తి ప్రకాష్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. నెక్స్ట్ వర్డ్స్ బ్రదర్. పేజ్ నెంబర్ 70 కదా సార్? ఒక్క నిమిషం సార్ ప్లీజ్. పేజ్ నెంబర్ 70 కదా సార్? అవును, పేజ్ నెంబర్ 70లో సార్ కాయ్ నుండి చదవాలి. కాయ్ ఓయ్. ఫరిసాయియో. ఎకై. ఎసాన్. కాయ్. డోంటెస్. ఓటి.
STA idontes, beta idontes. tone amartolone elegon tois marte tais Mathetais. Marga, mathetais. sorry, matetai. Thank you. Matetai how to yeah. Because I was in journey, I couldn't able to, sir. Because ఓకే అక్కడ చాలు very much, sir. Thank you. ఓకే మళ్ళీ ఒకసారి సైమన్ గారు మీరు కంటిన్యూ చేయండి అండి లాస్ట్ వర్క్. ఓకే సార్. ఓకే మెటాటోన్ హమార్తోలోన్ STA మెటాటోన్ హమార్తోలోన్ STA kai akosas oisus lege autois ok elton kalesai dikaios al అమార్తోలోస్. ఓకే అమార్టలోస్ అంటే ఏందండి? సిన్నర్. ఓకే అమార్తి అంటే సిన్నర్, అమార్టలోస్ అంటే సిన్నర్. ఓకే సో ఇప్పుడు ఇందులో ఎక్కువగా రిపీటెడ్ గా లెగే అవుటోయిస్ అని వస్తుంది, అదే దాని అర్థం అంటే ఎక్కడండి? మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఈ లెగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇసోస్ లెగే అవుటోయిస్. Yeah. So he said. Leges ante he said, and autos like we have to know about to them. Okay. అంటే ఇది రిపీటెడ్ గా కనిపిస్తా ఉంది లెగే అవుటోస్. అవును. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే సో నౌ సుబ్బారావు గారు సార్ మీరు ఆల్ఫాబెట్స్ చెప్పండి అండి. ఆల్ఫాబెట్స్ చూడకుండా చెప్పండి. అల్ఫా బీటా గామా డెల్టా ఎపిసిలోన్ జీటా ఈటా థీటా అయోటా కాపా లాంబ్డా మూను క్షై ఓమిక్రోన్ పై రో సిగ్మా థై రో సిగ్మా థౌ అప్సిలోన్ పి కి సి ఒమేగా. Okay. Upsilon, Phi, T, omega. Okay. So, and who is there? Sam brother, చెప్తారా మీరు? డ్రైవింగ్ లో ఉన్నా కూడా. ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా? జేకబ్ గారు, జేకబ్ బీడి సార్. ఆల్ఫాబెట్ సార్. జేకబ్ బీడి alpha beta Jacob Bidi. Okay. Yes sir. Can you tell us Greek alphabet? Okay sir. Alpha, beta, gamma, delta, epsilon. Can you on your video, sir? Sir, my video just okay. Theater is it? You want to see whether looking or without looking? Yes. Epsilon, eta, theta, iota, kappa. So you're reading. Lambda. Mono. Mu, Xium, Omicron, Rho, Sigma, Tau, Epsilon, Phi, Chi, Omega. Okay, Omega. Okay, thank you, brother. Thank you. Ramesh,
Ramesh. Sir. Yeah. Greek alphabet. Alpha beta. Sir, alpha beta gamma epsilon zeta eta. Alpha beta. సార్ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. Don't मुर्गी जैसा मत खाना, सीधा सीधा खा के अच्छा. Okay. Okay. నాకు వచ్చిన వరకు చెప్తా సార్. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలోన్ జీటా ఈటా థీటా ఈటా కాపా లండా ము ను ఫై క్షి You see in book and read. See in book and read. Bishop మంచిగా చూసి చదవాయా సార్ అయ్యారు సార్ ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా గామా డెల్టా ఇప్సిలోన్ జీటా ఈటా థీటా ఈటా కఫా లండా మూను షి ఒమిక్రోన్ పి రో సిగ్మా tau epsilon phi chi omega. You read by looking in the book? Yes, sir. Then why sounds are different? Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, psi. Sir, mu na mu sir. Omicron, pi. Mu. Okay. Mu, psi, omicron, pi, rho, sigma. Okay. Okay. So Simon garu. Sir, excuse me. Simon garu. Okay. Sir, excuse me. Yes. Ramu brother. Alpha Ramu beta brother. Ramu brother. Zeta eta. Ramu. Yes sir. Alpha, beta, gamma, delta, epsilon. Okay, nimsham. You tell me the vowel letters. Out of 24 లో 7 vowel letters ఉన్నాయి sir. Yeah. What are they? Alpha, epsilon, eta, iota, omicron, epsilon, omega sir. Okay. మిగతావన్నీ కూడా 17 consonants sir. Okay. So Mary sister. Sister Mary. Okay. Baburao garu. ఇందులో షార్ట్ వవల్ లాంగ్ వవల్ చెప్పండి. షార్ట్ వవల్ ఏవి? ఆల్ఫా ఈటా ఒమేగా తప్పితే మిగతా షార్ట్ వవల్స్ సార్. మిగతా అంటే కాదు సార్. ఆల్ఫా ఎప్సిలాన్ అయోటా ఆల్ఫా ఎప్సిలాన్ ఈటా అయోటా ఒమిక్రాన్ ఎప్సిలాన్ omega. Epsilon and omicron sir. Epsilon and omicron. Epsilon and omicron. Enos nu చెప్పు. Epsilon, omicron, epsilon, iota, omicron, epsilon. Okay. Three long vowels. Long vowels. Eta, omega, alpha, iota, epsilon. Okay, so ఈజీగా మనం ఏమంటాము? ఎప్సిలాన్ ఒమిక్రాన్ షార్ట్, ఈటా ఒమేగా షార్ట్, తర్వాత ఆల్ఫా లాంగ్ సార్. ఈటా అండ్ ఒమేగా లాంగ్. Okay, so next we come to the okay, so Ruth sister, iota subscript అని దేన్ని అంటారు?
అయోటా సబ్స్క్రిప్ట్ అని దేన్ని అంటారు? సార్ నా పేరు పిలిచారా మీరు? అవునండి. ఓకే. వాష్రూమ్కి వెళ్ళాను సార్. సారీ. ఓకే సార్ నేను కూడా కిచెన్ లోకి వెళ్ళాను. ఓకే. సో అయోటా సబ్స్క్రిప్ట్ ని సైమన్ గారు, అయోటా సబ్స్క్రిప్ట్ ని దేని అంటారు? విచ్ ఆర్ ద లెటర్స్ ఆర్ నోన్ యాజ్ అయోటా సబ్స్క్రిప్ట్? అయోటా సబ్స్క్రిప్ట్ ఒమేగా సార్. ఒమేగా ఒమేగా చెప్పనా సార్? ఒక్క నిమిషం. అయోటా సబ్స్క్రిప్ట్ అని దేన్ని అంటారండి? ఎన్ని ఉన్నాయి అయోటా సబ్స్క్రిప్ట్ లో? ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి సార్. మళ్ళీ ఒకసారి. మూడు ఉన్నాయి సార్. మూడు ఉన్నాయి సబ్స్క్రిప్ట్. ఆల్ఫా, ఓకే, ఆల్ఫా, ఒమేగా, ఈటా. ఓకే, ఆల్ఫా, ఈటా, ఒమేగా. ఆల్ఫా, ఈటా, ఒమేగా. ఓకే. ఓకే. సో మేరీ సిస్టర్, yes sir, మేరీ సిస్టర్. ఓకే. Yes, సో sir. డిప్థాంగ్స్ ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి సార్. ఎందుకు 7 దాన్ని sir. డిప్థాంగ్ అంటామండి? ఎందుకు దాన్ని డిప్థాంగ్ అంటాం? లాంగ్ వోవెల్స్ అని ఎందుకు అంటామండి? అదే సార్, డిప్థాంగ్స్ అంటే Pronounced together. డిప్థాంగ్స్ అంటే సౌండ్స్ అండ్ మేడ్స్, లాంగ్ వోవెల్స్ కలిపి ఉంటాయి. ఓకే. ప్రొనౌన్స్ టుగెదర్ సార్. రెండు ఓవల్ లెటర్స్ ని ఒక ఓవల్ లెటర్ గా మనం చేయడం. రెండు ఓవల్ లెటర్స్ ని ఒక ఓవల్ లెటర్ గా మనము చెప్పండి. ఆల్ఫా అయోటా, ఎప్సిలాన్ అయోటా, ఒమిక్రాన్ అయోటా, ఆల్ఫా ఎప్సిలాన్, ఎప్సిలాన్ ఎప్సిలాన్, ఒమిక్రాన్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ అయోటా. ఒమేగా, ఓకే, ఒమిక్రాన్, ఎప్సిలాన్ అండ్ ఒమిక్రాన్ ఎప్సిలాన్. ఓకే. సో అవి 7 ఉన్నాయి. ఓకే. సో నౌ హూ ఇస్ దిస్? ఓకే. సో సుబ్బారావు గారు, ఓకే. సో సైమన్ గారు, చెప్పండి. సైమన్ గారు, సో హౌ మెనీ మార్క్స్ ఆర్ దేర్ ఇన్ గ్రీక్? మార్క్స్, యా. Okay, so we call it as the breathing marks. Breathing marks. Yes. Breathing marks. Breathing marks and semicolon. Accent marks. Accent marks. మూడోదండి. Punctuation marks. Okay, punctuation marks. Okay, so there are 3 marks. 3 kinds of marks are there. Evante, what are they? Breathing marks, accent marks, breathing marks, accent marks, punctuation. Okay, so Ramu brother, Yes, breathing sir. marks ఎన్ని ఉన్నాయి breathing marks? Rough 2 sir. Rough breathing mark, smooth breathing marks. Rough and smooth. Okay, so Kirti Prakash garu, sir, rough produces H sound, smooth no sounds. Okay, rough produces H. Okay, Kirti Prakash garu, accent marks ఎన్ని ఉన్నాయి? accent marks 3 ఉన్నాయి సార్. acute, circumflex and grave. Acute, circumflex, grave. Okay, so Mary sister, Yes sir. punctuation marks ఎన్ని ఉన్నాయి? Punctuation 2 sir. Punctuation marks 4 sir. 4. Okay, 4. ఏవేవండి? Period, comma, semicolon, colon. ఓకే. సో పీరియడ్ కి ఎక్కడ రాస్తామండి? Periods సార్ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చిన మద్దలన, పైన, కిందన? కింద సార్, కామా కింద సార్, కింద. ఓకే. సో కోలన్ అంటే క్వశ్చన్ మార్క్స్. క్వశ్చన్ మార్క్స్ కి ఇస్తారు. Greek question mark looks like English semicolon. సెమికోలన్ అంటే క్వశ్చన్ మార్క్. మన గ్రీక్ లో సెమికోలన్ అంటే క్వశ్చన్ మార్క్ సార్. కాలన్ అంటే ఫుల్ స్టాప్ అవుతుంది. అది ఎక్కడ రాస్తాము? సెంటెన్స్ ఎండింగ్ లో ఉంటుంది.
ఎండింగ్స్ లో ఎక్కడ పైన కిందన మధ్యన మధ్యలో ఉంటుంది సార్. మధ్యలోన పైన మధ్యలో ఉంటుంది సార్. మధ్యలో పైన మధ్యలో ఉంటే ఫుల్ స్టాప్ అండి. కొద్దిగా పైకి ఉంటే దాన్ని మనము కోలన్ అంటాము, కామా యాజ్ యూజువల్. ఓకే, సో నౌ వి కమ్ టు ద పాయింట్. సుబ్బారావు గారు, ఎస్ సార్. ఓకే, గ్రీక్ లో ఎన్ని రకాల వర్బ్స్ ఉన్నాయండి? వర్బులు ఎన్ని రకాలు ఉన్నాయి? గ్రీక్ లో వర్బులు ఎన్ని రకాలు ఉన్నాయి? రెండు రకాలు ఉన్నాయి సార్. ఓకే, ఏవేండి? రెండు రకాలు ఏవేండి? కాంట్రాక్టివ్ వర్బ్ అండ్ అన్కాంట్రాక్టెడ్ వర్బ్స్. Okay, contract verb and uncontracted verb. So contract verb, uncontract. Okay, right. Okay, so who is this? We'll come to Ruth sister. Greek law, any genders unnai? 4. Any genders unnai? 2. Feminine. Feminine. Masculine. Masculine. Neuter. మూడు ఉన్నాయి. Feminine, masculine, neuter. Okay, so we see. Okay, we come to the. Okay, so okay, we come to this and we'll see. Okay, Jacob garu, brother Jacob. How many cases are there in Greek? Cases, sir. How many cases are there in Greek? Nominative case? 3 cases. Nominative, genitive, locative, and accurate. Accusative. Yeah. 4 cases. Five cases. Nominative case? Genitive case. Locative. Dative case. And accusative. Accusative and vocative. Okay. Yeah. So total 5 cases are there. Okay. So okay. So Simon garu, thank you, brother. Simon garu, what is the function of nominative case? What is the function of nominative case? Nominative case is a subject, sir. Okay, subject. Okay. Yes. What about genitive and? Genitive is actually object. Genitive. Genitive, it talks about Position. Genitive is position. Relation, ownership or possession. Okay. Possession. Okay, dative vachesi Address. Okay, and accusative Object. Vocative is vocative Wish, sir. Wish. Okay, wish. Okay, so okay, Ramu brother, నాకు masculine second declension endings చెప్పండి brother. Masculine second declension endings. ఓయ్ టు. మీరు ఆర్టికల్ చెప్తున్నారు. ఆర్టికల్ కాదు, మీరు ఆర్టికల్ చెప్తున్నారు. Masculine. అవునండి. టు టా. ఓయ్ masculine second declension endings. ఓయ్ ఊ ఓన్ ఊ ఓయ్ ఓన్ ఓస్ ఏ ఓయ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. మళ్ళీ ఒకసారి ఓస్ ఓయ్ ఊ ఓన్ ఊ ఓ ఓయిస్ ఓన్ ఊస్ ఏ ఓయ్. Okay. So now we come to the next. Enosh. Sir. Enosh. Feminine with alpha. Feminine with alpha.
is ice ice date నామినేటివ్ వచ్చేసి ప్లూరల్ డేటివ్ ఐస్ అక్యూసేటివ్ నువ్వు ఆర్డర్లో వస్తలే జెనిటివ్ మిస్ చేసినావు. ఓకే ఆల్ఫా ఇస్ నామినేటివ్. సింగిల్ ఏమో ఏ ప్లూరల్ ఆల్ఫా ఐ. ఓకే ఆల్ఫా అయోటా. జెనిటివ్ ఆల్ఫా is alpha omega on కాదు నువ్వు ఆర్డర్ వస్తలే. అల్ఫా కలిపి చెప్పమంటారా? రెండు కలిపి ఫెమినైన్. ఓకే సో ఆల్ఫా ఐ genitive alpha is alphon ఓన్ అది ఉంటుంది చూడు. dative alpha plural is accusative alpha vocative alpha plural alpha. Okay, so it is about what? Alpha I us on eyes on us. I own nominative feminine. Us I us I us on our eyes on us. So how can we distinguish, sir, this okay single and this accusative plural? Okay, so how we can distinguish ante it is depending on the sentence construction. Okay. ఆబ్జెక్టా లేకపోతే జెనిటివ్ అన్నదాన్ని సెంటెన్స్ లోనే మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే సో వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఇవన్నీ టేబులర్ ఫామ్ లో ఉంటే దొరుకుతాయి సార్ ఇవన్నీ ఒకే చోట. అవునండి దొరుకుతాయండి. ప్రతిసారి కన్ఫ్యూజన్ ఉంటుంది వీటితోటి డిక్లరేషన్స్ కానీ దొరికితే జనరేట్ చేసుకోవచ్చు కదా సార్. ఫెమినైన్ న్యూట్రల్ ఏది అలా ఎందుకు మారుతుంది ఇలా నెట్ లో నుండి తీయాలి. ఓకే ద రెగ్యులర్ వర్బ్ అని చెప్పి ఇది www.bibleworks.com బైబిల్ www.works.com. Okay, so Ramu brother, neuter gender చెప్పండి. Yes sir, neuter gender. చెప్పండి సార్. Neuter gender endings on, a, u, on, u, is, on, a, on, a. ఓకే ఓకే సో ఇందాక మాస్టర్ని కూడా మీరే చెప్పారు కదా. ఓకే 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 సో మేరీ సిస్టర్ నాకు చెప్పండి, ఫెమినైన్ లో 2 రకాల ఎండింగ్స్ ఉన్నాయి, ఏవేవండి? ఎండింగ్స్ 2 రకాల ఎండింగ్స్ ఉన్నాయి ఫస్ట్ డిక్లెన్షన్ లో, ఏదేది? అది ఏస్ ఆస్
ఎస్ ఓకే ఆల్ఫా ఒకటి ఆల్ఫా ఈటా ఓకే ఈటా ఆల్ఫా అండ్ ఆల్ఫా. ఈటా ఆల్ఫా అండ్ ఈటా. ఆల్ఫా ఈటా. సో ఎందుకు ఈ డిఫరెన్స్ అండి? ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకు ఈ డిఫరెన్స్? అంటే సింగులర్ ప్లూరల్ వస్తుంది. ఎందుకు ఆల్ఫా లేకపోతే ఎందుకు ఈటా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే లెసన్ నెంబర్ 8 లెసన్ నెంబర్ 9 మీ మైండ్ లో ఉండాలండి. ఒకసారి రండి లెసన్ నెంబర్ 9 లోకి రండి ఒకసారి. లెసన్ నెంబర్ 9 కి వచ్చారండి. పాయింట్ నెంబర్ 53 ఒకసారి చదవండి. Whenever the stem of the Point number stem, yes sir. Whenever the stem of a first declension noun ends in epsilon and iota or rho, the singular endings have a instead of the a, eta. The plural endings are the same as the nouns studied in lesson number 8. These nouns are feminine also. Okay, so okay, these nouns are feminine also. Feminine also. So ante enduku anante whenever the stem of a first declension noun ends in epsilon, iota or rho లో ఉన్నప్పుడు అప్పుడు ఆల్ఫా తీసుకుంటుంది. Yes sir. Correct. Thank you. లేదనంటే ఈటా అని ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ రూత్ సిస్టర్. వర్బులో ఏమేమి మనము గమనించాలి? వర్బులో ఏమేమి గమనించాలి? వర్బులో ఏమేమి గమనించాలి? వర్బులో ఒక 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు ఏంది? ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను సార్. చెప్పండి. పర్సన్ ఉంటుంది. పర్సన్ నెంబర్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ఓకే నంబర్ పర్సన్ కూడా ఉంటుంది. పర్సన్ అంటే ఏదండి? యా నంబర్ అంటే ఏంది? సింగులర్ ప్లూరల్. ఓకే సింగులర్ ప్లూరల్. ఓకే పర్సన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ మూడ్ అంటే అండి? మూడోది మూడ్ అంటే అండి? మూడ్ అంటే జెండర్. మూడ్ అండి. మూడ్ ఇండికేటివ్ యాక్టివ్. మూడ్స్ జెండర్ మూడ్. ఇండికేటివ్ మూడ్, ఇంపరేటివ్ మూడ్, సబ్స్టాంటివ్. టెన్స్ ఉంటుంది సార్. టెన్స్, నంబర్స్, పర్సన్, వాయిస్, మూడ్ ఉంటాయి సార్. 5 టైప్స్. అదే మూడ్ అంటే ఏందండి? మూడ్ యాక్టివ్. మూడ్ లో సార్ ఇండికేటివ్, ఇంపరేటివ్, సబ్స్టాన్సివ్ ఉంటుంది. ఓకే వాయిస్ లో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, మిడిల్ వాయిస్. ఓకే 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 సో సుబ్బారావు గారు నౌన్ లో ఏమేమి గమనించాలి మనం? నౌన్ లో ఏమేమి గమనించాలా? నౌన్ లో ఏమేమి గమనించాలి? సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అండ్ ప్లూరల్. ఇంకా 4 విషయాలు కదండి. 4 విషయాలు. ఏవా 4? కీర్తి ప్రకాష్ గారు చెప్తారా? ఎవరన్నా? నేను చెప్తా సార్. చెప్పండి. జెండర్స్, నెంబర్, కేసెస్. జెండర్స్, నెంబర్, కేసెస్, డిక్లెన్షన్స్. ఓకే జెండర్, నంబర్, కేసెస్, డిక్లెన్షన్. జెండర్ అంటే మాస్కులైన్, న్యూట్రల్, ఫెమినైన్. న్యూట్రల్, ఫెమినైన్. నెంబర్ వచ్చేసి సింగులర్, ప్లూరల్. కేసెస్ నామినేటివ్, జెనిటివ్, డేటివ్, అక్యూజేటివ్, వొకేటివ్. డిక్లెన్షన్ వచ్చేసి సెకండ్ డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్, థర్డ్ డిక్లెన్షన్ సార్.
ఓకే 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 సో సరే ఓకే సో ప్రకాష్ గారు ప్రకాష్ బ్రదర్ Yes, go ahead. ఓకే సో ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న ఒక వర్బ్ ని దాని పాస్ట్ టెన్స్ లోనికి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? Argument must be added on the prefix. Okay, which argument? Epsilon. Okay, epsilon add అయితే it becomes the past tense. Okay. Yes. So now we come to the next వచ్చేసి okay, the next question we come to the point of okay, so Simon garu Yes, sir. కాంట్రాక్ట్ వర్బ్ లో ఎప్సిలోన్ కి డిప్థాంగ్స్ లేదా లాంగ్ వవల్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కాంట్రాక్ట్ వర్బ్ లో డిప్థాంగ్ లేదా ఎప్సిలోన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కాంట్రాక్ట్ వర్బ్ లో ఎప్సిలోన్ కి డిప్థాంగ్ గాని లాంగ్ వర్బ్స్ గాని లాంగ్ వవల్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డిక్లెన్షన్ అవుతుంది సార్, డిక్లైన్ అవుతుంది. ఈ డిసపియర్ అవుతుంది, డిసపియర్ ఎప్సిలాన్ డిసపియర్ అవుతుంది. ఎప్సిలాన్ ఓకే, ఈ డిసపియర్ అవుతుంది, ఎప్సిలాన్ డిసపియర్. ఓకే, ఎప్సిలాన్ డిసపియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఈక్వల్ టు ఒమేగా and upsilon. Okay, omega and upsilon. So epsilon plus epsilon plus epsilon equal to epsilon iota. Okay, epsilon iota ga manamu chustam. Okay, next one Enosh Epsilon plus Omicron goes for Omicron Upsilon. Okay. Enosh. Epsilon plus iota or diphthong into a long vowel or diphthong. Okay. Enosh. Unnada Enosh? Yes, there. Busy unnar sir. Sir, కీర్తి ప్రకాష్ గారు ఏమైనా మైక్ పెట్టారా? మైక్ ఆన్ చేసాం బ్రదర్. అదే మీది రీసౌండ్ వస్తుందండి, బయట సభల్లో మాట్లాడినట్టుంది మీరు. అవును, కొంచెం ఎంటీ ఉంది సార్ రూము, అందువలన. థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే, సో హూ ఇస్ దేర్? విల్ కమ్ టు ద నెక్స్ట్. ఓకే, adjectives ఎన్ని ఉన్నాయండి గ్రీక్ లో? How many adjectives are there in Greek? Three. How many adjectives are there in Greek? 3 adjectives are there. 3 are. ఏవండి? What are the 3 adjectives? What are the 3 adjectives? Attributive, sir. Attributive, predicate, substantive. 3 hai sir. Okay, attributive adjective, predicate adjective, substantive adjective. So then explain chestarandi attributive ante. It is doing as adjective the quality of a person. Yeah, the quality of a person. Predicate lo em adutundandi? Example, black, white, good. కాదు. ఓకే, ప్రెడికేట్ లో ఏమి యాడ్ అవుతుందండి? ప్రెడికేట్ లో ఏమి యాడ్ అవుతుంది? ప్రెడికేట్ లో ఏం యాడ్ అవుతుంది?
ఈజ్ ఆర్ వాస్, ఈజ్ ఆర్ వాస్. ప్రెడికేట్ లో ఈజ్ వాజ్ యాడ్ అవుతుంది. సబ్స్టాంటివ్ లో ఏమవుతుంది? సబ్స్టాంటివ్ లో ఏమవుతుందండి? ఇట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. సబ్స్టాన్స్ లో ఇట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ గా మనము చూస్తాం. ఓకే, సరే, మీలో ఎవరైనా ఓకే ఇంపరేట్, ఓకే, సో మీలో ఎవరైనా ఇండికేటివ్ యాక్టివ్ వర్బ్ డిక్లైన్స్ అని చెప్తారా? Indicative active. Declension. I ask, sir. Yeah. Declension. I give. I ask. O. I seek. Okay, example. Omen. 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 Is at is uncontracted. Is at a usi. అదే చెప్పండి. Omen. A usi. Okay. So omen is at a OC. Is. Okay. Sir, what non-contractive verbs అంటారు కదా సార్? అదే అంటే conjugation of indicative active. సో మళ్ళీ దాన్ని మనము కాంట్రాక్ట్ లో చేసుకున్నప్పుడు కూడా మనం రూల్ ని మనం ఫాలో కావాలి. అంటే ఉమెన్ సో సేమ్ రూల్ ని మనము ఫాలో కావాలి. ఓకే, ఫర్దర్ వచ్చేసరికి we come to the point of so further వచ్చేసి we come to the point of అయితే ఈ యొక్క ఇంపర్ఫెక్ట్ గురించి ఎక్కడ చదువుకున్నాం? ఎవరన్నా ఒకసారి చూసి చదవండి. 15 పేజ్ నెంబర్ 15 లో ఇంపర్ఫెక్ట్ ఇండికేటివ్ యాక్టివ్ కంజుగేషన్. సార్ పేజ్ నంబర్ imperfect indicative active 29 లో. imperfect which are having the ending eta in the nominative singular or the feminine, they are declined as follows. అదే కదా సార్? Point number 82 and point number 82. 82. Oh. The conjugation of the imperfect indicative active. 82. Yes, sir. The conjugation of the imperfect indicative active, singular and plural. Alone, I was losing. Alone, men, we were losing. Hello, ace, we were losing. You were losing, singular. Hello, ete, you were losing, plural. Hello, a, he, she, it was losing. Hello, own, they were losing. It will be seen that conjugative of perfect indicative active is made up for 3 parts: an argument, the stem, the perfect endings. Argument is epsilon, stem is luo, and personal endings are on, s, a, omen, ete, on. Okay, so that is where we saw.
సరే ఓకే సో ఇక్కడికి we just stop యొక్క రివిజన్ ని ఇక్కడ ఆపుదామండి. we come to the lesson number 25. ఇక్కడికి రివిజన్ ఆపి lesson number 25 కి వద్దాం. we come to the lesson number 25. future indicative active. future indicative active. చూడండి ఓకే సో indicative లో ప్రెసెంట్ టెన్స్ మనం చూసుకున్నాం. past tense which is about imperfect, future, so present lo ending is o. ikkadiki vastaki 3 parts అని మనం చూసుకొని ఉన్నాం. అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ and we saw the third part. ఇండికేటివ్ లో మనము ప్రెసెంట్ టెన్స్ చూసుకున్నాం, పాస్ట్ టెన్స్ అంటే ఇంపర్ఫెక్ట్ ని చూసుకున్నాం, అండ్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లో ఎండింగ్ విత్ ఒమేగా, పాస్ట్ టెన్స్ లో ఎండింగ్ విత్ ఓన్, ఫ్యూచర్ లో యాడింగ్ ఏంది, ఎండింగ్ కంటే ముందుగా సిగ్మా యాడ్ అవుతుంది. నాకు అసలు డిఫరెంట్ అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, డిఫరెంట్ బుక్ ఇచ్చారు జేకబ్ గారు. సార్ నాకు డిఫరెంట్ బుక్ ఇచ్చారు సార్. ఆయన రాజ్ జయశేఖర్ గారిని అడిగితే అదే ఉంటది, వాటి పేజీలు అటు ఇటు రివర్స్ లో ఉంటాయి, మీరేం కంగారు పడొద్దు అంటారు. ఐఎమ్ రియల్లీ అన్ఏబుల్ టు ఫైండ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు లెసన్ నెంబర్ 25 అన్నారు అనుకోండి, నాకు 25 లెసన్ వచ్చేటప్పటికేమో వేరేది వస్తుంది సార్. ద ఇంపరేటివ్ మూడ్ వస్తుంది నాకు లెసన్ నెంబర్. అలా యాక్చువల్గా సార్ని అడిగాను, నాకు చూడండి లెసన్ నెంబర్ 25కి వచ్చేటప్పటికే నాకు ఇది వస్తుంది. సో కనుక దాన్ని బట్టి కొన్ని సమయాల్లో ఐఎమ్ అన్ఏబుల్ టు ఫాలో ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ టెల్లింగ్ సార్. అదే నాకు యాక్చువల్లీ సార్ని అడిగితే ఆయన అన్నారు అన్నీ ఒకటేనండి, అటు ఇటు మారుతూ ఉంటే మీరు దాని గురించి పట్టించుకోకండి అన్నారు. సారీ సార్, సారీ ఫర్ నో ప్రాబ్లం. ఓకే సో ఇక్కడ మనము లువో చూసుకున్నాము. సో వాట్ ఈస్ ద డిక్లెన్షన్ ఆఫ్ కంజుగేషన్ ఆఫ్ లువో? లువో, లువోమెన్, లువేస్, లువేటే, లువో, లువోమెన్, లువేస్, లువేటే, లువే, లువోసి. ఓకే ఇక్కడ ఏం చూసుకున్నాం, ఇక్కడ ఏం చూసుకున్నాం, ఎలువోన్, ఎలువోమెన్,
ఎలువేస్, ఎలువేటే, ఎలువే, ఎలువోన్. సో ఇక్కడ మనం అది చూసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సేమ్. మీరు ప్రజెంట్ తో పర్ఫెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ కూడా ఈజీయే. లూసో, లూసోమెన్. ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 53లో లూసో, లూసెయిస్, లూసే, లూసోమెన్, లూసెటే, లూసోసి. Yes, sir. I will lose, you will lose, he, she, it will lose. Yes, sir. Okay, so సరే ఈ vocabularies అని
సార్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్. యా అవునండి. ఇప్పుడు క్లోజ్ అయిపోయిందండి. ఏదో సౌండ్ అంటే ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా ఏదో. అదే సుబ్బారావు గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి అండి. సుబ్బారావు గారు సార్ ఎస్ సార్ మ్యూట్ లో పెట్టుకోండి అండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి. Sir, shall I read? Yeah. Diakonos, servant and minister. And endovo, I put on. Aulogo, elogei, I bliss, I practice, I praise. And ekhoros, hated enemy. Lepros, leper. Oti, okay. Because. And parauto tio, I prophecy, I preach. Sir. Yeah. Prophetive. And sophos, wise. అది సార్ ఇంకో వర్డ్ వచ్చింది కదా సార్, సోఫియా అని. అది విజ్డమా సార్? అవునండి, విజ్డమ్. అది విజ్డమ్. ఓకే. సోఫోస్. Prophos is wise and Tachies quickly soon. Sophos is wise. Yes sir, Prophos is wise and Sophia is wisdom. Yes sir. Sophos. Yes sir. Sophos, not Prophos. Sophos. Yes sir, Sophos. Sophos. Yes, Sophia, Sophos. Tachies. Okay. Beulah sister మీరు చదువుతారండి? సిస్టర్ జాయ్. చదువమ్మా. సార్ శ్రీధర్ రాజు గారు చదువుతున్నారు. చదువు. వీడియో ఆన్ చేసి చదవమనండి. వీడియో ముందరికి వచ్చారు సార్. Good evening, Bishop. Good evening. Diakonos pencil. Yes. Diakonos. Servant. Endios. Hello. ఇది కాకుండా extros. మారిపోయిందండి. మేమేమో పిల్లలకి ఎగ్జామ్ టైంలో హెల్ప్ చేస్తున్నాం, ఇక్కడ పిల్లలకి పేరెంట్స్ హెల్ప్ చేస్తాం. ఓకే 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 నో ప్రాబ్లం. చదవండి.
EOS. Lipitros. 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 Okay. Sir, English grammar. OT. OT. Profitos. 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 Tios. Profo. Theo. Profitio. Teos. Answer. Sophos. Taxios. Takeos. Sorry, sir. అదే స్ప్లిట్ చేసుకున్నాను కానీ ఎస్ సార్. ఇది TACHEOS. Takeos. It's not X. X కాదు. TACH. సారీ సార్ ఎక్స్ రాశాను నేను అది. CHEOS. Not X. ఇక్కడ కూడా అదే పొరపాటు చేశారు మీరు. 8 దగ్గర కూడా సార్ ఇక్కడ కేరోస్. ఓకే, ఇక్కడికి వచ్చేసి టకేయోస్. Yes, sir. Eketiros, takeros. Yes, sir. Yes, I am. Okay. Okay, ఇంకెవరైనా చదివే వాళ్ళు? సార్ సర్వెంట్ ఏమంటారు సార్? సర్వెంట్ ఏమంటారు సార్? సర్వెంట్ అండి డికా. ఓకే. DIAKONOS. Diakonos. సార్ ENDO. Endo. Diakonos. EULOGEO. LEPROS. Lepros. OT. Okay, this one PROPHETEUO. Profitio. SOPHOS. Sophos.
Okay, so go through these vocabularies. And as you all know that you got only Sir, excuse me. okay, as you all know, yes. Sir, regarding this www.words.com, sir, greekwords.com. You had given one website. Bible Works. Bible Works. Bible Works. www. Bible Works. All capital, sir, small. Any specification? Bible Works. Any. Bible Works. Small, WORKS. Small. Yes, Works. WORK. Works. Okay. Right. Yes. Works.com. Right, sir. Right. Yeah. Oh. Yes, brother Jacob. సార్ అదే రాసుకున్నాను సార్ BibleWorks.com అది రాసుకున్నాను. Okay. This website is given for which purpose, sir? For any specific? Greek declensions avanni kuda. Okay. Everything in a tabular column we will be getting. Yes. Okay, sir. Regarding declensions. Okay. Yeah. Declensions గాని ఏదన్నా ఇంకా ఫర్దర్ గా మీరు ఇంకా మీరు because you got only 2 classes now. Sir. 2 classes ఉన్నాయి. And for the Greek you got 2 classes only. So could you please give me a rough idea how it begins? Sir, before prayer, could you please give us some brief idea how the paper will be, briefly, like blueprint, what we say, model. Next class learn. I mean, like, you know. Okay. Of course, you will be having this. Sir, I wanted to know. Yes, sir. Sir, just for my information only. Hebrew also, sir, is important, sir, for theological students. Compulsory. Hebrew and Greek, sir. Yeah. Okay. Why, sir? Because original language kadandi, in order to get the flavor of the word. Okay. The flavor of the word, like, you know, very beginning lo nen cheppanu, like, you know, why Jesus had to ask Peter 3 times, do you love me? Why 3 times? Okay. When we go in Telugu or English, we have same word. We have the same word. Same word. Okay. The word that, you know, we say it is about what? Love. Nu nannu premistunante nenu premistunna. Nu nannu premistunante nenu premistunna. But when we go in the original language, we see about, you know, why Jesus have to ask 3 times. Because Jesus is asking in Greek law with 1 word, and the answer of Peter was different in Greek, another word. Because there are 4 different words are there in love, for the word love. Okay. So many people, what they do, instead of understanding that, they connect it with the great commandment, which is to say, love the Lord your God with all your heart, with all your soul, with all your mind. నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అందుకనే దేవుడు 3 సార్లు అడిగారు అని చెప్పేసి దాన్ని లింక్ చేసి వాక్యంలో బోధిస్తారు. బట్ వాస్తవానికి we see about it is not connected, but, you know, the word that Peter is telling is different. The love that Jesus is asking him is a different one. And also, but sir, when Jesus was yes. And when Jesus was there, he spoke in Aramaic, na sir? He spoke Greek. Aramaic is only the Gospel of Mark.
Only Gospel of Mark we see about in Aramaic, but most of the times we see it's a Greek. Okay. Even these books like Ezra, Esther, and Nehemiah were written in Aramaic, sir. Yes. Not fully, but some part. Yeah. So Aramaic is nothing but Syrian, sir. Yeah. Okay. And even when we go into the Hebrew language also, if when we go into the Hebrew language also, it's like when God said, when God created Adam and Eve, అవ్వను సృజించిన తర్వాత ఆదాం ఏమన్నాడని, నువ్వు పురుషులో నుండి తీయబడిన దానవు. Yeah. So it is when we go into the word, and how that word is connected with Ish, Isha. So you're taken out of man. So language always helps us to understand the flavor of the word. And when we know the flavor of the word, then our understanding of the scripture will be entirely different. Yes. Sir, could you please once again explain that Ish, Isha, please? Derivative from is man. Yes. Ish is man, Isha is woman. Okay. So how did No. Both were combined in a word, Yahweh. Yeah. So it's about, we say Ish. It's in the Hebrew. Isha. Okay. It's a Isha. So we see about Ish. Okay. Isha. So we see the same. Okay. Like that, So that's the reason we say that man bears the first letter of God's name, woman bears the last letter of God's name. Because God's name is Yahweh. So we say this is the first letter of God and the last letter of God. First and last. Okay. There are a lot of spiritual insights, lot of numerical values are very important in learning the language. Yes, sir. But example ga Isaac and cheppesi we see about Isaac ni, why God have to give that name to Isaac? And ante aa pair ela vachindante, it is with the age of Abraham and Sarah. Age of Abraham and Sarah, both age were included in that. So ante it's like altogether 190 years. Sarah ku 90 సంవత్సరాలు, అబ్రహాం కి 100 సంవత్సరాలు. ఆ వయసుని రెండు కలిపినప్పుడే ఈ యొక్క ఇస్సాక్ అదే న్యూమరికల్ గా మనం చూస్తాం. So lot of things are there in learning the language. Jacob brother. Thank you, sir. Okay. Sir, one small doubt, sir. This regarding Jesus and Peter's dialogue. What were the questions by Jesus? Like he asked for first eros or philios or agape? How Agape. That is agape. That is true. But what he has explained, Mr. Peter is replying. Filio. First, what he is. Filio. First, he has said. Yeah. Second one, eros. Filio. All three filio. All three filios. Okay. Jesus is expecting about agape, but he is Agape, and he is explaining only filios. Yes. Replying. And this eros is also, husband and wife. And eros is among the wife and husband, sir. Yeah, husband and wife. Okay. And what about the fourth love, sir? As you said, four. Storge.
ಸ್ಟೋರ್ಗೆ. ಓಕೆ parental love. ಓಕೆ 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 Okay. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. Thank you. So we'll, if Billy sir is there, I'll hand over time to Billy sir. If not, I request Brother Jacob to lead us in prayer. Okay. బ్రదర్ అదేంటి ప్రేయర్ చేసి క్లోజ్ చేసినట్లయితే నేను 2 క్లాసెస్ కంబైన్ చేస్తాను. సో I request Jacob brother, please lead us. ఓకే సార్, ఓకే సార్. గుడ్ బ్యాక్గ్రౌండ్ సార్, లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ సార్. Okay. Good evening, sir. Good evening, sir, everybody. Gracious Heavenly Father, we want to thank and praise you for this time. Lord, thank you for giving us very good insights. How important to learn the language so that we could go through your verses, your mind very deeply, Father God. What way we are understanding is very shallow. We are understanding your verses, Father God. But when we go through these sentences as well as the original languages like Hebrew and Greek and Aramaic, Lord Jesus, we will come to know many things in your heart also, Father God. Lord, as per our knowledge, we are learning some of these things, Father God. Thanks for giving this good opportunity so that we could learn some of these things from the Lord, sir. Thank you for giving him knowledge and excellent knowledge so that you could deliver in our understanding way, Father God. We commit all of our friends into your mighty hands, Lord Jesus. Heavenly Father, dear Lord Jesus, we commit all our families into your hands, Lord. This time we also remember our students, and also, Father God, this time we also remember those who are sick, especially Brother Vijay Kumar Garu and his wife and his son also, Father God. Lord, as they are getting treatment for this COVID, Lord, let your grace be with them, Father. More than doctors, you can give the healing, Father God. And also, Father God, many of us are even the sick condition, Father God. Lord Jesus, situation is not even the favorable to many of us, Lord Jesus. But Lord, we need your grace, your protection for all of us, Lord, from the harms and diseases. This time we also pray for our founding, our college professors, Father God, all of them, and also, Father God, Dr. Jayshekhar Garu, Professor Billy Garu and their families, and all the students. Bless everybody, God. We give you all glory and honor to you, Lord Jesus. In Jesus' name we offer this prayer. Amen. 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 Kirti Prakash Anna, you have become a professor. Wow. Don't call me a professor because I am a small student among all.